అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నో మ్యారేజ్, ఓన్లీ కిడ్స్. భారతదేశంలో మహిళల్లో ఎదుగుతున్న కొత్త ట్రెండ్. భారతదేశంలో ఇటీవల కొత్త ట్రెండ్ ఒకటి వేగంగా విస్తరిస్తోంది. ఇందులో మహిళలు సాంప్రదాయక వివాహ వ్యవస్థను నిరాకరిస్తూ స్వేచ్ఛాయుతమైన జీవనశైలిని ఎంచుకుంటూ అవసరమైతే పిల్లలను కనడానికి ఆధునిక పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆర్టికల్లో ఈ ట్రెండ్ గురించి, దాని కారణాలు మరియు దీనిని అనుసరిస్తున్న మహిళల ఆలోచనల గురించి తెలుసుకుందాం. మహిళల ఆలోచనల్లో మార్పు. ఒకప్పుడు భారతదేశంలో 18 ఏళ్లు దాటిన యువతులకు వివాహం అనేది జీవితంలో అనివార్యమైన దశగా పరిగణించబడేది. కాని ఆధునిక సామాజిక, ఆర్థిక మార్పుల కారణంగా ఈ ఆలోచనలు మారుతున్నాయి. హైదరాబాద్లో టీచర్గా పనిచేస్తున్న ఎం. వైశాలి అనే మహిళ తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేసింది. చిన్నప్పటినుంచి మహిళలు పడే కష్టాలను చూస్తూ వచ్చాను. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. నాకు స్వేచ్ఛ కావాలి, నచ్చిన పని చేసుకోగలగాలి. ఈ ఆలోచన సాంప్రదాయ కట్టుబాట్లను విడనాడి వ్యక్తిగత లక్ష్యాలు, కెరీర్, ఆర్థిక స్వాతంత్ర్యంపై దృష్టి సారించే యువతుల సంఖ్య పెరుగుతున్నట్లు సూచిస్తుంది. సర్వే ఫలితాలు. అమెరికాకు చెందిన కార్నెల్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి 100 మంది మహిళల్లో 5 నుంచి 6 మంది వివాహం చేసుకోవడం కంటే ఒంటరిగా జీవించడానికి ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో ఈ సంఖ్య దాదాపు 20% మంది యువతులు వివాహం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఈ ట్రెండ్ భారతదేశంలో కూడా మెల్లగా విస్తరిస్తోంది మరియు రాబోయే సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే సూచిస్తోంది. కెరీర్, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత లక్ష్యాలు మరియు సామాజిక విలువలలో మార్పులు ఈ ట్రెండ్కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పెళ్లి వద్దు, తల్లి కావాలని ప్రముఖ నటి శృతి హాసన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో తన వ్యక్తిగత ఆలోచనలను పంచుకుంది. జూలై 11, 2025న ది రణబీర్ షోలో మాట్లాడుతూ ఆమె వివాహం చేసుకోవాలనే ఆసక్తి లేదని, కానీ తల్లి కావాలని ఉందని తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. అలాగే తెలుగు నటి మరియు యాంకర్ తేజస్విని మదివాడ కూడా ఒక ఇంటర్వ్యూలో సమానమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె, నా జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ పిల్లలు కావాలి అని తెలిపింది. టెస్ట్ ట్యూబ్ బేబీ విధానాన్ని తిరస్కరిస్తూ లివ్ ఇన్ రిలేషన్లో ఉండి పిల్లలను కనాలనే ఆలోచన ఉందని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిల్లల కోసం కొత్త పద్ధతులు. వివాహం లేకుండా పిల్లలను కనాలనుకునే మహిళలు ఆధునిక సాంకేతికతలైన ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ మరియు సరోగసీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు స్పెర్మ్ డోనర్స్ నుంచి వీర్యకణాలను సేకరించి తమ అండాలతో ఫలదీకరణం చేయించుకుని స్వయంగా గర్భం దాల్చుతున్నారు. మరికొందరు తమ అండాలు మరియు డోనర్ వీర్యకణాలను ఉపయోగించి సరోగసీ ద్వారా మరొక మహిళ గర్భంలో పిల్లలను కనేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పద్ధతులు భారతదేశంలో ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఆర్థికంగా స్వతంత్రమైన మహిళల్లో సింగిల్ మహిళల సంఖ్య పెరుగుదల. గత దశాబ్దంలో భారతదేశంలో ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దాదాపు 5 కోట్లకు పైగా సింగిల్ మహిళలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. వీరి కోసం ఫేస్బుక్లో స్టేటస్ సింగిల్ అనే ప్రైవేట్ గ్రూప్ 2020లో సృష్టించబడింది. ఇందులో వేలాది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ సింగిల్ మహిళలకు మాత్రమే పరిమితం, వారి అనుభవాలను, ఆలోచనలను పంచుకునే వేదికగా పనిచేస్తుంది. ఈ ట్రెండ్కు కారణాలు. 1. ఆర్థిక స్వాతంత్ర్యం. ఆధునిక మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారడం వల్ల వివాహాన్ని ఆర్థిక భద్రతగా భావించే అవసరం తగ్గింది. 2. కెరీర్ ఫోకస్. కెరీర్ మరియు వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి సారించడం వల్ల వివాహం వెనక్కి నెట్టబడుతోంది. 3. సామాజిక మార్పులు. సాంప్రదాయ కట్టుబాట్ల పట్ల ఆసక్తి తగ్గడం. విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల స్వేచ్ఛాయుత జీవనశైలి ఎక్కువగా ఆకర్షిస్తోంది. 4. అందం మరియు స్వీయమేజ్. కొందరు మహిళలు వివాహం, శృంగారం వల్ల తమ శారీరక అందం తగ్గుతుందని భావిస్తూ ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకుంటున్నారు.
5. సాంకేతిక అవకాశాలు. ఐవీఎఫ్, సరోగసీ వంటి ఆధునిక సాంకేతికతలు వివాహం లేకుండా తల్లి కావడాన్ని సులభతరం చేశాయి. సావధానతలు సూచనలు. 1. వైద్య సలహా. ఐవీఎఫ్ లేదా సరోగసీ వంటి పద్ధతులను ఎంచుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. 2. చట్టపరమైన అంశాలు. సరోగసీ మరియు ఐవీఎఫ్ సంబంధిత చట్టాలను సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 అర్థం చేసుకోండి. 3. మానసిక సంసిద్ధత. ఒంటరి తల్లిగా బాధ్యతలను నిర్వహించడానికి మానసిక, ఆర్థిక సంసిద్ధత అవసరం. 4. సామాజిక మద్దతు. కుటుంబం, స్నేహితులు లేదా సమాజంలోని సపోర్ట్ గ్రూప్ల నుంచి మద్దతు పొందడం ఉపయోగకరం. 5. సమాచారం. ఈ నిర్ణయం తీసుకునే ముందు పూర్తి సమాచారం సేకరించి దీర్ఘకాలిక పరిణామాలను అర్థం చేసుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వివాహం లేదా పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య, చట్టపరమైన మరియు వ్యక్తిగత సలహా తీసుకోండి.